యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఏదైతే ఉందో, అంటే మా వీసోస్ ప్రధాన ఎజెండా ఏంటి అంటే, మేము ఏ కంట్రీకి పంపించినా నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5 టాప్ 5 మెడికల్ యూనివర్సిటీస్, మెడికల్ కాలేజెస్కి మాత్రమే స్టూడెంట్స్ని పంపించడం జరుగుతుంది. సో ఈ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా విషయానికి వస్తే కనుక, జార్జియాలో వన్ ఆఫ్ ద టాప్ మెడికల్ కాలేజ్గా, టాప్ మెడికల్ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ అండి ఇది చదువుకోవడానికి. దీంతో పాటు హాస్పిటల్స్ విషయానికి వస్తే వీళ్ళకి 17 అటాచ్డ్ హాస్పిటల్స్, 1 ఇన్బిల్ట్ హాస్పిటల్ కూడా ఉంది. ఈ మొత్తం వీళ్ళ బెడ్స్ కనుక చూసుకుంటే 5000 బెడెడ్ హాస్పిటల్స్తో స్టూడెంట్కి సరిపడా క్లినికల్ ఎక్స్పోజర్ అనేది వాళ్ళు అందించడం జరుగుతుందండి. దీంతో పాటు ఇప్పుడు మేము యాజ్ ఏ కన్సల్టెన్సీగా మేము వాళ్ళకి 6th ఇయర్ వరకు సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో ఎంబీబీఎస్ అనేది ఒకటే ప్రధానంగా కాకుండా, ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, కంపల్సరీ ఎంబీబీఎస్ అయిన తర్వాత స్టూడెంట్ పీజీకి ప్లాన్ చేసుకుంటారు, డెఫినెట్గా రాస్తూ ఉంటారు. ఒక నియర్ బై ఒక 10 ఎగ్జామ్స్ వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. డిఫరెంట్ కంట్రీస్ ఎగ్జామ్స్ అనేవి ప్రిపేర్ అవుతారు. ఇందాక సార్ చెప్పినట్టుగా కూడా చూసుకుంటే, ఇప్పుడు మన సిలబస్ యూఎస్ఎంఎల్ఈకి ఈక్వలెంట్గా ఉంది. ఇండియా యొక్క నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే రికమెండ్ చేస్తుందో దానికి సరిపడా సిలబస్ ఉంది కాబట్టి, నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్కి సెకండ్ సెమిస్టర్ నుంచి మేము అనేది ఆన్ క్యాంపస్ కోచింగ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. కానీ మేము ఇచ్చే సలహా ఏంటి అంటే, ఫస్ట్ ఇయర్ నుంచి 6th ఇయర్ వరకు ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ జాగ్రత్తగా చదువుకోవాలి. అది చదువుకుంటేనే స్టూడెంట్ మిగతా ఎగ్జామ్స్ క్రాక్ చేయగలుగుతారు. కానీ అది చదువుకోకుండా నేను ఏదో కోచింగ్ తీసేసుకొని నేను ఫౌండేషన్ లేకుండా ఇప్పుడు నేను కోచింగ్ తీసేసుకొని నేను ఎగ్జామ్ కొట్టేస్తానంటే అది ఇంపాసిబుల్ అండి. అది కూడా ఎంబీబీఎస్ మంచి యూనివర్సిటీస్కి వెళ్ళి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, మంచి ఫ్యాకల్టీ ఉండి ఉన్న యూనివర్సిటీస్కి వెళ్తే వాళ్ళు మంచి ఎక్స్పోజర్ని పొందుతారు, బాగా చదువుకుంటారు. ఇప్పుడు యూనివర్సిటీ మంచిదైందంటే ఓకే అండి. ఇప్పుడు మనకి చాలా వరకు నాసి రకమైన మెడికల్ కాలేజీలు ఉంటాయి. నాసి రకమైన మెడికల్ కాలేజీలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, సరైన ఫ్యాకల్టీ ఉండదు, హాస్పిటల్స్ ఉండవు, అటాచ్డ్ హాస్పిటల్స్ ఉండవు. కొన్ని యూనివర్సిటీస్ అయితే 20,000, 30,000 వరల్డ్ ర్యాంక్ ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయండి. దానికి కూడా మనకి ఇక్కడ ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏదైనా కానీ ఎప్పుడైనా ఆ కంట్రీ ర్యాంక్స్, వరల్డ్ ర్యాంక్స్ కూడా మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న యూనివర్సిటీకి వెళ్తే ఎంబీబీఎస్ బాగా చదువుకుంటాడు. ఎప్పుడైతే స్టూడెంట్ ఎంబీబీఎస్ బాగా చదువుతాడో నెక్స్ట్ ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ ఈజీ అవుతుంది. ఆ తర్వాత ఏదైతే మీరు ఇందాక అడిగినట్టుగా నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఉంది, నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్లో వచ్చే సిలబస్ ఎంబీబీఎస్లో ఉన్న సిలబసే కాబట్టి యూజీ సిలబసే ఉంటుంది. కాబట్టి ఆ నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది స్టూడెంట్కి ఈజీ అవుతుంది. తర్వాత యూఎస్ఎంఎల్ఈ కనుక చూసుకుంటే దానికి మనం కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అక్కడ మా స్టూడెంట్స్ అందరికి కూడా కెనడియన్ మెడికల్ కౌన్సిల్, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ ఉంది ఈ ఎగ్జామ్స్కి, న్యూజిలాండ్ ఎగ్జామ్స్కి. ఇప్పుడు ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్, కెనడియన్ మెడికల్ కౌన్సిల్ కనుక చూస్తే అది మన ఇండియా నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఇప్పటివరకు అయితే ఇండియన్ గవర్నమెంట్స్ చెప్తున్న ప్యాటర్న్స్ ఉన్నాయో, లేకపోతే ఇండియన్ గవర్నమెంట్స్ ఏదైతే చెప్తున్నారో దాంతో కంపేర్ చేసుకుంటే ఆ కెనడాది కానీ లేకపోతే ఆస్ట్రేలియాది కానీ అది ఈజీలా ఉంది ఎగ్జామ్ అది. కాబట్టి దాన్ని క్లియర్ చేసుకొని వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్కి అది చాలా ఈజీగా ఉంటుందండి. అమెరికా అయితే ఫ్రీగా చదువుకుంటారు పీజీ. సో ఇవి మెయిన్గా స్టూడెంట్స్కి మన తరపున మనం బ్యాకప్గా ఇస్తున్నాం.